బజార్ బహిరంగ వేలం చేస్తామని ప్రకటన తెలియజేశారు. కావున ఎమ్మెల్యే గారికి విన్నవించుకునేది ఏమనగా సాయి బజార్ వేలంపాట చేస్తే ఇష్టరాజ్యంగా వసూలు కాంట్రాక్టర్ వేయడం జరుగుతుందని విన్నవించుకున్నాం. కావున బాపట్ల ఆయన దయ తలచి వేలంపాట చేయించినాడు. ఇప్పటిలాగే మున్సిపాలిటీ వాళ్ళు వసూలు చేస్తారు అని చెప్పడం జరిగింది. కావున ఎమ్మెల్యే రోహిత్ అన్న గారికి పాలాభిషేకం చేశారు. ఇట్లు ఈ కార్యక్రమంలో 29వ వార్డు కౌన్సిలర్ బొద్దుల రుక్మిణి కృష్ణ మరియు ఇతర మార్కెట్ వ్యాపారస్తులు పాల్గొన్నారు. గారు గాని చైర్మన్ గారు గాని అధికారులు గాని వేలం పాట పెడతామని చెప్పి అన్నందున దానికి మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి వేలం పాట పెట్టద్దు సార్, ఒక్కొక్కరి దగ్గర రైతుల దగ్గర 50 నుంచి 100 రూపాయలు వసూలు చేస్తారని చెప్పి మేము దాన్ని రద్దు చేసి మేము మున్సిపాలిటీ తరఫున 20 రూపాయలు లెక్క రైతుల దగ్గర తీసుకుంటే వాళ్ళు మంచిగా బతుకుతారని చెప్పి మేము ఆయనకు విన్నవించుకోవడం జరిగింది. కావున ఆయన రైతుల పక్షపాతిగా అనుకొని రైతుల గురించి మంచి కష్ట సుఖాలు తెలుసు కాబట్టి ఆయన ఎమ్మెల్యే గారు ఈ రోజు వేలంపాట రద్దు చేసి కాంట్రాక్ట్ లేకుండా చేసిండు కాబట్టి ఆ ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పి మేము విన్నవించుకుంటున్నాము. ఈ రోజు 20 రూపాయలు 10 రూపాయలు మున్సిపాలిటీ వాళ్ళు వసూలు చేస్తున్నారు కాబట్టి సంతోషకరంగా కూరగాయలు ప్రజలు మా రైతులు అందరూ కూడా అమ్ముకుంటున్నారు కాబట్టి ఆయనకి ఇవాళ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై రైతన్న, జై రైతన్న.